మేల్కొనేటప్పుడు కూడా గోపాలకు నందగోప భవనంలోని అన్నట్టుగా, నీలాదేవిని మేల్కొనేటప్పుడు నందగోపుని కూడరా అన్నట్టుగా నందగోవుని కుమారుడా అని మేల్కొలుపుతారు. ఇది మనం నేర్చుకోవాలి. ఎప్పుడూ మనకు ఉపకరించిన వారితో, సంబంధం గల వారితో మనకు ఆచరించి తగ్గిన వారు అవుతాం. భగవంతుడు మనకి ఎందుకు ఆచరించాలి అని మన పెద్దలు ఆచరించారు కనుక దానివల్ల వారు శాంతిని పొంది ఆ శాంతిని పొందే మార్గాన్ని మనకి ఇచ్చేద్దాం. మన పూర్వులు ధరించిన తెప్పలు పడవలు దాచిపెట్టకుండా మన కోసం నదిలో పడవను వదిలినట్టుగా వారు భగవంతుడు పాదాలు వినమనే ధనాన్ని మన కోసం చేసి పెట్టారు. కాబట్టి ఎవరు అనుగ్రహించాలో వారు ఒకసారి స్మరించి నందగోపుడు కుమారుడు మీకు అన్నారు. ఆ నందగోపుడు ఎటువంటి వాడు సమృద్ధి గలవాడు. పశువులెక్కి సమృద్ధిగా పాలన వర్షించారు. ఎత్తిన కొండను ఇంద్రమే తప్ప కుండ మార్చడం కానీ పితికేవాడు తొలగడం కానీ అవసరం లేకుండా ఆ కుండలో పితికితే పైనుండి పాలు పడుతున్నాయా, కింద నుండి పాలు పొంగుతున్నాయా తెలియకుండానే పైపైకి పొంగులు బారేటట్టుగా పాలను స్రవించేటట్టు సమృద్ధి గల కొన్ని వేల వందల గోవులు కలిగిన గోపాలను కుమారుడా అని పిలుస్తున్నాం ఈనాడు స్వామి. ఏమిటిది? ఏమైనా భగవంతుడు లభించాలంటే ఒక శబ్ద సాధన. మన తల్లిదండ్రులు మనకు తెలుసుకునేందుకు ఒక మాట మనం విశ్వసించవలసింది. వారి మాట మనల్ని మన తల్లిదండ్రులను గుర్తిస్తాం. అలాగే మన కారణమైన తత్వాన్ని తెలుసుకునేందుకు ఎవరు చెప్పాలి? తెలిసిన వారు ఎవరో చెప్పాలి. అంటే వారే ఋషులు. ఋషులంటే దృష్టులు అనగా వారు చూశారు. ఎక్కడ చూశారు? సమాధిలో, యోగంలో దర్శించి నాయన ఈ జగంతా ఏనాడైనా ఏకమవలసింది ఒకటే అధ్యక్షత. దాన్ని చూసి సంకల్పించాల్సి విశ్వమంతటిని తానే సృష్టించింది. దీనంతటికీ ఆయనే తల్లి. లోకంలో ఒక సృష్టిని తల్లి తండ్రి ఒక్కడే అని చెప్పారు. అలాంటి సృష్టికి అంతటికీ మూలకారణమైన స్వామిని దర్శించే ఋషులు. అదిగో ఆయన మన తండ్రిని ధ్యానించండి అని చెప్పారు. అందుకు ధ్యానించడం మన అందరం వేరువేరుగా మన భావన అంతా ఒకటే. అంతాగా మట్టి ఒక ముద్ద తీసుకుని కొన్ని కుండలు తీసి దానిలో కొన్ని పాలికలు కొన్ని ప్రమిదలు చేస్తే ఇంకొన్ని వేరువేరు రూపాలతో కొన్ని వేరువేరు ప్రయోజనాలకు ఉపయోగపడడం వల్ల చివరికి అన్నీ మట్టి అని తెలుసుకున్న వాటికి అందరం ఒకటే అని విలువ తెలుసుకుంది. అట్లా మన పశువులైనా, పక్షులమైనా, వృక్షాలైనా, మనుషులైనా, దేవతలైనా ఇవన్నీ ఒకే మూల పదార్థం నుండి వచ్చింది. మళ్ళీ ఒకే తత్వంలో చేరాలి. అదే జ్ఞానం కలిగాలి. దానికి కారణతత్వాన్ని తెలియజేయాలి. ఆ చేసినవాడు ఎవడు? నందగోపాలు. అట్లాంటి నందగోపాలకి ఎన్ని ఉన్నాయి ఆవులు? కావలసినన్ని ఆవులు ఉన్నాయి. ఆ ఆవులంటే ఉపనిషత్తులు శబ్దం. వాటి ద్వారా లోకానికి ఆనందిస్తాడు ఆయన. అట్లాంటి గోవులు కలిగిన నందగోపుని యొక్క కుమారుడా అంటే ఆయన వశవర్తి అయ్యి ఆయన మాట వింటాడు. ఆయన మాకు అందిస్తాడు. అంతేకాదు చాలా దృఢమైన వాడు. ఏమిటి ఆ దౌర్భ్యం అన్నావా? మాట తెలుగు నాకు ఒక గట్టి నమ్మకం ఉంటాయి కానీ నువ్వు లభించవు. కాబట్టి మాకు విశ్వాసం ఉండాలి. వాడు నువ్వు నమ్మిన వాడిని వదలవని ప్రతిజ్ఞ చేసిన వాడు కనుక రాజ్యం గలవాడు కనుక వదలవు. అంతేకాదు ఇక నాకు సులభడిగా ఉన్న కృష్ణ రూపంలో ఉన్న మా గోపాల వంశంలో జన్మించిన నీవు సాక్షాత్తు బ్రహ్మమునివి. బ్రహ్మమేమిటి? అంతా తానే అయినవాడు. అన్నిటికంటే తానే పెద్దవాడు. అన్నిటికంటే చిన్నవాటిని కూడా గొప్పగా చేసేవాడు. అట్టి బ్రహ్మము నీవే. నీ ఒక్కనాడు దూడలు కాలేదా? గొప్పబాలుడు కాలేదా? ఒకనాడు నీ విశ్వం మోయలేదా? స్వామి నీవే బ్రహ్మం. అట్టి బ్రహ్మమైన నీవు ఈ లోకంలో మా కోసమని ప్రకాశించి మా కంటికి కనబడే రూపంతో వెలిగే ఉజ్వల ప్రకాశ స్వరూపం అని నిద్రలేవయ్యా. శత్రువులందరూ నీ బలానికి లొంగి ఓర్వలేక నీ వాకిట్లో వచ్చి పడి ఉంటే నీ పాదమే శరణ్యమని పలికినట్టుగా మేము కూడా ఈనాడు ఓర్వలేక శత్రుతాపములు ఆకలేక నీ పాదాలు కట్టుకుని శరణమని నమ్మి నీ వాకిటికి వచ్చి నిల్చున్నాం. ఇది మనం అందరం అనవలసిన మాట. ఎవరికైనా భగవంతుడే శరణమని విశ్వాసం కలిగినాడే జీవితంలో శాంతి. తనకు తానే రక్ష అనుకున్న వాడికి ఆ శాంతి. తాను అన్నిటిగా ప్రవర్తిస్తున్నాడనుకున్నవాడికి అశాంతి. లోపల భగవంతుడే శరణమంటే విశ్వాసం, బాహ్యం విశ్వమంతగా దర్శించడం. ఇవి రెండూ కలిగినాడే మానవునికి శాంతి. కాబట్టి స్వామి మేము శత్రువులు ఓర్చలేక, ఎదిరించలేక, తాపమును సహించలేక నీ వాకిట వచ్చి ఉన్నాం. మేము వచ్చాం కనుక నీవే మాకు ఆనందం కలిగించి రక్షించు. నీకు మంగళమవుగా కాను ప్రార్థించారు ఈనాడు గోపికలు. సర్వం కృష్ణ.